ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు సాయి మాటగా ఏం చెప్తున్నారు అని అంటే, బాబా గారు ఈరోజు ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా గమనిస్తున్నారమ్మా. ఆ వ్యక్తి కన్ను నీ మీద పడింది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, నీ చుట్టూ తిరుగుతున్నారు. మరో 56 గంటల్లో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టకపోతే నీ జీవితంలో జరిగేది ఇదే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నీ తండ్రి మాటలు నువ్వు పెడచెవిన పెట్టకుండా విని తీరాల్సిందే, పక్కకి నెట్టేయకుండా విని తీరాల్సిందే. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఎవరు నిన్ను రహస్యంగా గమనిస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నారు, ఈ వ్యక్తి రాక నీ జీవితంలో లాభమా నష్టమా, కన్నీళ్ళ కష్టాల సంతోషమా ఆనందమా, ఇలా మంచి చేయడానికి వస్తున్నారా లేక చెడు చేయడానికి వస్తున్నారా? ఆ వ్యక్తి రాక నీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుంది, ఏ విధంగా సుడి తిప్పబోతుంది? ఆ వ్యక్తి వస్తే నీ జీవితం అదృష్టవంతంగా మారుతుందా లేదా మరింత కష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందా? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు నేను చెప్తాను తల్లి. జాగ్రత్తగా విను. నీ సాయి ప్రతి మాటని కూడా విను. ప్రతి మాటలో కూడా ఉన్న అర్థాన్ని అర్థం చేసుకో. ఏముందిలే సాయి ప్రతిరోజు చెప్పే మాటలే కదా అంటూ నిర్లక్ష్యం చేశావంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. బిడ్డ, ఎందుకు అంటే నా బిడ్డ జీవితంలో ముందుగా జరగబోయే సందేశాలు సూచనలు ఏవైనా కానీ ముందుగా అందివ్వాల్సినవి నీ సాయి పరుగున వచ్చాడు. మరి నీ సాయి అంత దూరం అవన్నీ మోసుకొని పరుగున వచ్చినప్పుడు నువ్వు వాటిని అందుకోకపోతే ఇంకెవరు అందుకుంటారు బిడ్డ? కేవలం నీ కోసమే కదా తీసుకువచ్చారు, నీకు సంబంధించిన విషయాలే కదా తీసుకువచ్చారు. నీ కోసం తీసుకువచ్చిన విషయాలన్నింటినీ కూడా, నీ కోసం తీసుకొచ్చిన భవిష్యత్తును కానీ, నీ కోసం తీసుకువచ్చిన అద్భుతమైన వార్తలు కానీ నువ్వు అందుకోకపోతే ఇంకొకసారి ఇస్తే అది ప్రయోజనం ఏముంటుంది బిడ్డ? ఎందుకంటే నీకు చెందాల్సిందే వస్తువే నీకే కదా ఇవ్వాలి. పక్కవారికి ఇస్తే వారు ఏం చేసుకుంటారు? ఏమీ చేసుకోలేరు. అందుకే ఇది నీకోసం మాత్రమే ఈ సందేశం. నీ తండ్రి సందేశం నీ చెవిన నీ కంట పడింది అంటే అది ఖచ్చితంగా నీకోసమే అని అర్థం చేసుకోవాలి బిడ్డ. జాగ్రత్త. నీ సాయి మాట నువ్వు వింటూ ఉంటే బాబాగారు అయితే మరీ హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? బాబాగారి మాటల్లో ఒక నిగూఢార్థం దాగి ఉంది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు రాబోతున్నారు, అసలు ఎందుకు మనకి ఇలా ఉంది, ఇలా చేయబోతున్నారు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కనిపెట్టుకుంటూ ఉండాలి. అసలు ఆ 56 గంటల వెనక ఉన్న మర్మం ఏంటి? ఆ వ్యక్తి మీ చుట్టూ మీ వెంట తిరుగుతున్నారు ఎందుకు, రహస్యంగా పరిశీలిస్తున్నారు అన్నారు కదా బాబాగారు. ఆ వ్యక్తి అలా ఎందుకు చూస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు, ఏం ఆశించి చూస్తున్నారు, ఏమి ఇవ్వాలని చూస్తున్నారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బాబాగారు ఏరుకోరి సందేశాన్ని మన కోసం తీసుకొని వచ్చారు. మనం కనుక బాబాగారి సందేశాన్ని ఇలా దోసిట్లో నింపుకొని అలా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబాగారి గొడుగు నీడ కిందకి చేరుకుంటే ఇక అక్కడితో మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా ఆఖరు మనల్ని చీమ ముట్టుకోవాలంటే కూడా చీమ టచ్ చేయడానికి కూడా చీమకు కూడా భయపడాలి. సాయి భక్తులు కదా వీళ్ళు, సాయి అనుకుంటూ ఉంటారు. వీళ్ళని నేను కొడితే చీమ వణికిపోతుంది, మరి చీమే కదా అని ఎప్పుడైనా సరే సాయి భక్తులు కదా అని అనుకుంటూ ఉంటుంది. చీమ కూడా గజగజ వణికిపోతుంది. చీమే భయపడినప్పుడు పెద్ద దుష్ట శక్తులు చెడు చేయాలని అనుకున్నప్పుడు గజగజ వణికిపోతాయి కదా. బాబాగారు అలా అంటారు, అలా చూసుకుంటూ ఉంటారు మనల్ని. బాబా ఉన్నారు, బాబా గారిని నమ్మాలి, బాబా గారి శరణి కోరాలి అని ప్రతి క్షణం మన నీడలాగే ఉంటారు, మన ఊపిరిలాగే ఉంటారు, మన శ్వాసలాగే ఉంటారు. ఏది మన దగ్గరికి చేరనివ్వకుండా చెడునంతటినీ కూడాను పారద్రోలేస్తారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు
ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడాను కామెంట్ చేయండి. ఒక్క లైక్ కూడా చేయండి. ఈ ఒక్క లైక్ మిగతా సాయి బంధువులందరికీ కూడాను మన వీడియో అనేది చేరుతుంది. ఇక బాబా గారి సందేశం నాకు అందివ్వండి అని అంటే, ఈ విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా, మరో 56 గంటల్లో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి ఆ వ్యక్తి నిన్నే తదేకంగా చూస్తున్నారు తల్లి, రహస్యంగా గమనిస్తున్నారు, నీ ప్రతిచర్య గమనిస్తున్నారు, నువ్వు మాట్లాడే ప్రతి మాట గమనిస్తున్నారు, నీ ఇంటి వాతావరణాన్ని గమనిస్తున్నారు. ఎందుకు ఈ వ్యక్తి అలా గమనిస్తూ ఉంటున్నారు అంటే, నీ ఇంట్లో జరుగుతున్న సందర్భాలని సంఘటనల్ని చూస్తున్నారా, పరిస్థితుల్ని గమనిస్తున్నారా, అవన్నీ చూసి నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా, ఇవ్వాలనుకుంటున్నారా, లేదా ఆ గుట్టు తెలుసుకొని ఇక ఎప్పటికైనా ఇలాగే అనుకుంటున్నారా అని కూడా జాగ్రత్తగా విను బిడ్డ. ఈ వ్యక్తి నీ చుట్టూ తిరుగుతున్నారు, రహస్యంగా తిరుగుతున్నారు. కొన్నిసార్లు అయితే రాత్రిపూట మరీ ముఖ్యంగా నిన్ను గమనిస్తూనే ఉన్నారు. నీ చుట్టూ నీతోనే, నీ ఇంట్లోనే తిరుగుతూ ప్రతి క్షణం నీతోనే ఉంటూ ఏం చేస్తున్నా కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క 10 నిమిషాలు అయినా పక్కకు పెట్టేసి విని తీరాలి తల్లి. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన రహస్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకు. ఎందుకు అంటే అది ఒక ముఖ్యమైన విషయం. ఇది విన్నావు అని అంటే గుండె చల్లుమంటుంది. నీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక వ్యక్తి వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. అలాగే దాన్ని మించినటువంటి సంతోషం కూడా నీకు కలగబోతోంది బిడ్డ. ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక నా జీవితాన్ని నేను రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు పాలు చేసుకుని నేను ఎంత ఇబ్బంది పడటానికి కారణం నేనేనా అని ఆశ్చర్యపోతావు. ఎందుకు అంటే ఆ వ్యక్తి కన్ను దృష్టి నీ మీద పడింది, ఆమె నీ మీద దృష్టి సారించింది. కానీ మేమే తెలుసుకోలేకపోయాం. మా సమస్యలకి మేమే ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోలేకపోయాం. చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతూ ఉన్నాం. బాబా తప్పు మాదే, ఆ వ్యక్తిది కాదు అన్న విషయానికి నువ్వు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత నీ కన్నుల వెంట నీకు తెలియకుండానే కన్నీరు కారటం మొదలవుతుంది. కంట్లో కన్నీరు జలజల రాలిపోతాయి బిడ్డ. ఎందుకు అంటే నువ్వు పడ్డటువంటి కష్టాలను బట్టి నువ్వు అనుకున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే నా సహాయానికి ఎవరు రారా, నాకు తోడుగా ఎవరు ఉండరా, కనీసం నన్ను పట్టించుకొని నాతోటే లేరా, నా కష్టాలు నావేనా, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా, ఎలా అనుభవిస్తున్నావు, సర్లే సమాధానంగా ఉండు, ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయి. చెప్పే వ్యక్తి ఒకరు కూడా నాకు లేరా అంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటావు. నీ తోటి వాళ్ళని, నీ వాళ్ళని, దేవుణ్ణి, నీ సాయిని కూడా నిందిస్తూ బతికేస్తున్నావు, వచ్చేస్తావు కదా. దానన్నింటికీ కూడాను, వాటన్నింటికీ కూడా ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది బిడ్డ. ఆ వ్యక్తి ఒకరు కూడా లేరా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది కదా. అసలు నిన్ను దేవుడిని, నీ సాయిని కూడా నిందిస్తూ బతికేస్తూ ఉండేదానివి నువ్వు. ఇలా ఉండటం వల్ల ప్రతిరోజు కూడాను బాబా ఎన్నో బాధపడుతూ ఉండేవారు. ఈరోజు నీకు దానికి సమాధానం చెప్తాను. నువ్వు జాగ్రత్తగా విను, ఎక్కడికి కూడా తోసిపుచ్చుకోకుండా నీ సాయి మాటలు విను. అందుకే చెప్తున్నాను. ఒక్కొక్కసారి అనుకుంటున్నావు కదా, దేవుడు లేడా, నా సాయి లేడా, నా మీద ఎందుకు ఇంత కరుణ చూపించకుండా బాధ పెడుతున్నారు, నేనేం పాపం చేశాను అని చెప్పి నీ సాయిని నిందించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చెప్పు. నీకు ఆ మాట అనేది చాలా పొరపాటు బిడ్డ. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి. నువ్వు నీ కంట కన్నీరు కార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే నీ సాయిని నీ పట్ల ఎలా ఉన్నారు అన్నది తెలిస్తే. ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి బిడ్డ. అంటే ఏది ఏమైనా సరే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలకి ఎక్కడా కూడా నువ్వు భయపడటం కానీ వెనకడుగు వేయటం కానీ ఉండదు.
అలాగే నువ్వు ఎంత మంచిగా మాట్లాడతావు, ఎంత చక్కగా నడుచుకుంటావు అంటే అంత ఇదిగా ఉంటావు. అందుకే నువ్వంటే ఈ సాయికి ఎంతో ఇష్టం. కానీ నువ్వు నీ జీవితంలో చిన్నతనం నుంచి కూడాను నీ వయసుకు మించినటువంటి కష్టాలని చూస్తూనే పెరుగుతూ వచ్చావు కదా బిడ్డ. అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు నిన్ను చూడగానే నీ యొక్క ఆకారానికి రూపానికి ప్రతి ఒక్కరూ కూడాను ఆకర్షితులు అవుతూ ఉంటారు. నీ మాట నీ మాట తీరుకు కానీ, నీ పలకరింపుకు కానీ, నీ మంచితనానికి కానీ, నీ మాట తీరుకి పలకరింపులు ఇవన్నీ ప్రతి ఒక్క లక్షణానికి కూడా జనాలు ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు. నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నీ వెంటే తిరుగుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పని అనుకుంటే నువ్వు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటావు బిడ్డ. ఎక్కడా కూడా తగ్గవు. అంటే నీకు వచ్చే ప్రతి సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ ఆ సమస్యని అంటే ఆ లోతుని చూసి దానికి ఎక్కడ ఈ సమస్యకి లోతుంది, ఆయువు పట్టు ఎక్కడ ఉంది, పొరపాటు ఎక్కడ జరిగింది, ఏంటి ఆ సమస్యకి మూలం ఎక్కడ అని పునాదితో సహా తీసి పడేయటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఆ పునాదుల మీద నీ దృష్టి అన్నది సారిస్తావు. ఇక అక్కడ కదిలింపజేసి నీ సమస్యని పరిష్కరించడానికి తీసివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. అంతేకాని పైన మాటలు విని నువ్వు ఏది కూడా చేయవు. ఏదైనా నీ ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది. తెలివిగా ఆలోచిస్తావు, వెనక ముందు ఆలోచిస్తావు. 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఆ పనిని అయితే చేస్తూ ఉంటావు బిడ్డ. అలాగే ఎవ్వరికీ కూడా నీ అంచనాలు కానీ ఆలోచనలు కానీ దొరకవు. అంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని ఆలోచన వచ్చినా సరే వెంటనే నువ్వు కనిపెట్టేస్తావు. వారి మనసులో ఏముంది, వారు నీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు అని కనిపెట్టగలిగితే సత్తా అయితే నీకుంటుంది బిడ్డ. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలి వారు అంతా చూసేదాకా వదిలిపెట్టవు. అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికీ దొరకవు నీ ఆలోచనలు కానీ, నీ మాట కానీ. అసలు దేంట్లో కూడా నిన్ను కనిపెట్టడం అనేది ఎవరి వల్ల కాదు. అలాగని ఎవరికి హాని చేయవు. నీకు ఎవరైనా హాని కీడు తలపెట్టినా చూస్తూ ఉంటే మాత్రం ఉండలేవు. లోపలే పథకాలు రచిస్తావు. దెబ్బ కొట్టాలి, మళ్ళీ వాళ్ళు నా జోలికి రాకూడదు, నేను మోసపోకుండా ఉండాలి, సైలెంట్గా మౌనంగా ఉండాలి. ఒక్కసారిగా నీ దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టవు. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఎన్ని తెలివితేటలు ఉన్నాయో బిడ్డ నీకు. అన్నింటిలోనూ నా చురుకుతనమే, అన్నింటిలోనూ చాకచౌకమే ఉంటుంది. తెలివితేటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే చాలా ఆశావాదివి. అంటే నేను బాగా సంపాదించాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలి అని చెప్పి తపన పడుతూ ఉంటావు. ఆ డబ్బుకి ఉండే ఎక్కడా కూడా 10 మందిలో ఒకరిలా ఉండేది. ఏ స్థాయి అయినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయిని ఏర్పరచుకుంటూ ఉంటావు. 100 మందిలో ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైన మనిషిని నువ్వు, 100 మందిలో ఉన్నా కూడా ఇట్టే గుర్తించగలిగే వ్యక్తిని నువ్వు, 100 మందిలో ఉన్నా కూడా ఆ 100 మంది చూపు కూడా నీ మీదే ఉండేలాగా ఉంటుంది. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక ప్రతి ఒక్కటి కూడాను అందరినీ ఇట్టే ఆకట్టుకుంటావు. సంపాదించాలి, ఒక పేరు ప్రతిష్ట సంపాదించాలి, నన్ను నేను ఎలా చూసుకోవాలో అని ఆలోచనలు, ఇలాంటి లక్షణాలు నీలో అందరికీ కూడా ఉంటే మెచ్చుకునేలా నీ గౌరవం ఇచ్చేలాగా ఉంటాయి. ఆశ కానీ, డబ్బు సంపాదించడం కానీ అసలు 10 మందిలో కూడాను పోటీగా అనిపిస్తుంది. దేనికోసమైతే ఎంతో కష్టపడుతున్నావో, కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావో, సంపాదించావు, నీ చుట్టూ నలుగురు ఉన్నట్టే జనాలు ఉండి నీకు ఎప్పుడూ కూడా వారు గుర్తించుకోలేక ఈ స్థాయిని నమ్మిన వారు ఎప్పటికైనా ఈ సాయి భక్తి అంటే ఎప్పుడూ కూడా దరిద్రం అనేది ఉండదు. వారి ఇంట్లో దేనికి కూడా లోటు అన్నది ఉండదు. లేదు అన్న మాటకి తావే లేదు. నా బిడ్డల ప్రతి ఇంట్లో కూడాను ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవ్వరూ కూడా నిరుపేదలుగా, కటిక పేదలుగా ఉన్నారని ఇప్పటి వరకు వినలేదు. ప్రతి సాయి తన బిడ్డల్ని అలా ఉంటే అస్సలు చూసి భరించలేరు.
ఏదో నీకు ఇస్తూనే ఉన్నాను, దానికి తగ్గ కష్టం నువ్వు పడుతూనే ఉన్నావు, సాధించాలని తపన, నీ తప్పని కూడా నేను అర్థం చేసుకుంటూ ఉండాలి. సంపాదించుకుంటూనే ఉన్నావు, నీ కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే నువ్వు పడతావు. అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు. ఖచ్చితంగా చిన్న చిన్న కష్టాలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. ఆ కష్టాలు కొన్ని పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఉప్పెనలాగా చుట్టేసి ఊపేసి కష్టాలు అయితే కాదు కదా. ప్రతి మనిషికి కూడాను చిన్న చితక కష్టం అనేది ఉంటుంది. కానీ ఈ కష్టం వాల్యూ ఏంటి, ఆ కష్టం విలువేంటి అని తెలిస్తేనే కదా దాని నుంచి కొన్ని పాఠాలు అయితే నువ్వు నేర్చుకోగలుగుతావు బిడ్డ. అందుకే ఈ చిన్నపాటి కష్టాలు తప్పవు. కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అవమానాలని ఎదుర్కొంటూ వస్తున్నావు. ఒక్కసారి ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క వారి అండ కూడా నీకు లేకుండా పోయింది. ఒకానొక సమయంలో అంటే నా అనుకున్న వాళ్ళే అవమానించి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అలాంటివన్నీ కూడా జరిగాయి కదా. అప్పుడు బాధపడ్డావు కదా బిడ్డ. అందుకే ఆ మాటలు అవమానాలు అన్నీ ఎదుర్కొన్నావు. కాబట్టే నేను బాగా సంపాదించాలి, సంఘంలో నాకు ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని పూర్తిగా కూడా ఆలోచన చేసే నిర్ణయం చేసుకుంటున్నావు కదా. ఇక మంచి చెడులు అర్థం చేసుకొని ప్రతి దానికి కూడా డబ్బుంటే ఎవరైనా మన చుట్టూ ఉంటారు, మనల్ని గౌరవిస్తారు, లేకపోతే లేదు అన్న సత్యాన్ని గమనించుకున్నావు. అంతేకాని డబ్బు మీద ఎక్కువ ఆశతో కాదు, దానికోసమే డబ్బు మీద ఇది పెట్టి సంపాదిస్తున్నావు. ఇక నీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు వారిని చూసుకునే విధానం ఉంది చూడు, ఎంతో అపురూపంగా చూసుకుంటావు. వారు ఊహించినటువంటి జీవితాన్ని నువ్వు ఇస్తావు. వారు కలలో కూడా అనుకోనటువంటి సంతోషాన్ని, ఆనందకరమైన జీవితాన్ని వారికి నువ్వు ప్రసాదిస్తావు. వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు మనసులో, నా భర్త కానీ నా భార్య కానీ ఎంత మంచివారు, నిజంగా వీరు దొరకటం నా అదృష్టం కదా అని లోపల మురిసిపోతూ ఉంటారు. తెలుసా బిడ్డ, నువ్వు గమనించావా ఎప్పుడైనా ఇక జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే అంతా కూడా బాగా చూసుకుంటారంట అన్నమాట. అంత అద్భుతంగా జీవిత భాగస్వామిని చూసుకుంటారు. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అట్లానే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నా కుటుంబం నాది అనే స్వార్థం కూడా ఉంటుంది. ఆ స్వార్థమైన ప్రేమతోటి చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటావు. నీ కుటుంబాన్ని, నీ భాగస్వామిని, నిజంగా నిన్ను చేసుకున్నవారు, నీ జీవితంలోకి వచ్చిన వారు అదృష్టవంతులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబం ఏమాత్రం కష్టాలు పడ్డా కూడా భరించలేవు. నా కుటుంబం రవ్వంత కష్టం కూడా పడకూడదు అని ప్రతి కష్టాన్ని కూడా నెత్తిన పెట్టుకుని నువ్వే మోస్తున్నావు బిడ్డ. నీ కుటుంబ సభ్యులు మాత్రం బాగుండాలి, ఎటువంటి లోటు రాకూడదు అని నువ్వు చూసుకుంటావు. అంత బాధ్యత కలిగిన దానివి, అంత మంచి మనసున్న దానివి. కాకపోతే కొన్ని మానసిక సమస్యలు నీకు ఉన్నాయి బిడ్డ. ఆ సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. బిచ్చగాడి దగ్గర నుండి కోటీశ్వరుల దాకా ఎవరికైనా సరే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి. జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నీకు ఖచ్చితంగా వస్తాయి బిడ్డ కష్టాలు. ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే కుమిలిపోతూ ఉంటావు. అలా కుమిలిపోయిన సందర్భాలు కూడా ఎన్ని ఉన్నాయో సాయి నాకు ఎందుకు తండ్రి ఈ కష్టం, ఈ బాధ ఎందుకు అంటూ మానసికంగా నువ్వు నా ముందు ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు బిడ్డ. నా అనే వాళ్ళు ఎవరు కూడాను నాకు అండగా లేరే అన్న కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత కుమిలిపోయావా అంటే ఆ కష్టాలకి నిజంగా నా సాయి ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న కూడా నీకు మొదలవుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూనే ఉంటావు, కానీ నీకు తెలియకుండానే నీ ఇంట్లో ఒక వ్యక్తి తిరుగుతోంది, ఒక వ్యక్తి నిన్ను పరిశీలిస్తోంది అని చెప్పాను కదా. నువ్వు ఇంతకాలంగా కూడా నీ మానసిక సమస్యలు అధికంగా ఉన్నప్పుడు తగ్గిపోయాయి. అది ఎవరో
చెయ్యి పెట్టి ఇలా తీసేసినట్టు నీ బాధలన్నీ తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి నువ్వు ఏదైనా పెద్ద ప్రమాదంలో పడబోతూ ఆ చివరి క్షణంలో నిన్ను ఎవరో జబ్బ పెట్టి లాగుతున్నట్టు అనిపించింది కదా. ఎన్నోసార్లు అవమానాలు పొందుతూ ఉన్నప్పుడు వాటి నుండి చిటికెలను తప్పించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వ్యక్తి వల్లనే బిడ్డ. ఈ వ్యక్తి నిన్ను రహస్యంగా గమనించడం వల్లే, ఈ వ్యక్తి నీ ఇంటికి ప్రతి రాత్రి రావటం వల్లనే నువ్వు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బయటపడబోతున్నావు తల్లి. నువ్వు ఆ వ్యక్తి అసలు నీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే తిరగబోతుందో, ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో, ఎప్పటి నుంచి అయితే నేను గమనించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి నీకు చాలా వరకు అంటే ఇంకా ఎన్నో రకాల అయినటువంటి ప్రమాదాల నుంచి, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ వ్యక్తి నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూనే వస్తుంది. లేదంటే నువ్వు నీ జీవితంలో ఏమాత్రమైనా కూడా ఉండగలిగేవాడివి కాదు. మరి ఈ మధ్య కాస్తో కోస్తో సంతోషంగా ఉంటున్నావు అంటే దానికి కారణం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరు అని ఆ వ్యక్తిని గుర్తించే సమయం అయితే వచ్చేసింది బిడ్డ. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, నీ ఎలవేల్పు, నీ ఇంటి దేవత. ఆమె నిన్ను ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది, నీ పరిస్థితులను అన్నింటినీ పరిశీలిస్తూ ఉంది. ఆమె ఎందుకు అలా చూస్తుందో తెలుసా? దానికి కారణం తెలుసా బిడ్డ? ఆమె ఏ రూపంలో వస్తుంది? బాబా అని అడుగుతున్నావు కదా. దేవత కానీ, దేవుడు కానీ, భగవంతుడు కానీ ఎప్పుడూ కూడా తన రూపంతో ఎప్పుడూ రారు బిడ్డ. అలా వస్తే నువ్వు చూసి తట్టుకోలేవు. ఒక్క మాట సహాయంలో కానీ, ఒక మనిషి సహాయంలో కానీ, ఏదో ఒక సహాయంలో అయితే తను నీకు కనపడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే నువ్వు నీ ఇలవేల్పుని మర్చిపోయావు, నీ ఇలవేల్పుని తలుచుకోవటం లేదు. అందుకనే నువ్వు పడ్డ కష్టాలు, భరిస్తున్న బాధలు అన్నీ కూడా కానీ ఆమె ఇలవేల్పు అంటే ఇంటి పెద్దతో సమానం. నీ కన్న తల్లితో సమానం. బిడ్డలు తప్పు చేశారు అని అమ్మ బిడ్డల మీద కోపించుకుంటూ ఉంటుందా? కాదు కదా. సమయానికి తింటున్నారా, పడుకుంటున్నారా, ఏ పని చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని కన్న తల్లి ఎలా అయితే ఎంత దూరంలో ఉన్నా కూడా నీ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుందో, అలాగే నీ ఇలవేల్పు కూడా నువ్వు తనని తలుచుకోవటం లేదు కదా అని ఆమె నిన్ను మర్చిపోలేదు. నీ చుట్టూ తిరుగుతోంది, నీ వెంటే తిరుగుతోంది. కానీ నువ్వు ఇంకా ఆమెను పూజించి తలిచావు, కొలిచావు అంటే ఆమె చూపించే అద్భుతాలు ఇంకా ఎలా ఉంటాయో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో బిడ్డ. ఆమె నీ నుంచి ఏం కోరుకుంటుంది? కన్నతల్లైనా, ఇలవేలుపైన భగవంతుడైనా, తండ్రి అయినా కోరుకునేది బిడ్డల నుంచి ఏముంటుంది? వారిని గుర్తించాలని, వారిని ప్రేమగా పలకరించాలనే కదా. ఈ దేవత కూడా అంతే కోరుకుంటుంది. నువ్వు ఆమెను మర్చిపోయావు. ఆమెను ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని, ఆమెకు ధూపం, దీప నైవేద్యం పెట్టాలని ఆశ పెడుతోంది బిడ్డ. నువ్వు గనుక ఆమెను మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసి ప్రతిరోజు ఇలా ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ ఆమెను తలుచుకుంటూ ఉన్నావంటే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. ఆమె రాకతో నీ జీవితం అన్నది సుడి తిరగబోతోంది. నీ జీవితంలోకి అదృష్టం అన్నది పొంగి పర్లబోతోంది. అదృష్టపు వాకిళ్ళు అన్నవి తిరగబోతున్నాయి బిడ్డ. జాగ్రత్త. ఆమె బయట నుంచి నీ చుట్టూ నిన్ను గమనిస్తూ ఉన్నంత మాత్రానికి నీకు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి నిన్ను బయట పెడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆమెను నువ్వు తలుచుకొని పూజలు, పునస్కారాలు చేసుకొని ఆమె నీ జీవితంలోకి ఆహ్వానించావు అంటే నీ జీవితం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ముందు నీ ఇలవేల్పు ఆమెను పూజించి ఆమె పటము లేకపోతే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకో. మనసులోనైనా ధ్యానించు. నీకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో. అంతేగాని నీ ఇలవేల్పుని ఎప్పుడూ కూడా మర్చిపోకు. కన్నతల్లిని, కన్నతండ్రిని, ఇలవేల్పుని, ఇంటి దైవాన్ని, కులదైవాన్ని మర్చిపోతే కష్టాలు తప్పవు బిడ్డ. జాగ్రత్త. ఎందుకంటే నీ ఇష్టదైవమైన నీ సాయి చెప్తున్నాడు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాడు జాగ్రత్త అని.
జాగ్రత్త అంటూ బాబా, ఎందుకంటే నీ ఇష్టదైవమైన నీ సాయి చెప్తూనే ఉంటాడు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాడో జాగ్రత్తలు జాగ్రత్తలు అని. ఎప్పుడూ కూడాను బాబా గారు అయితే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి. ప్రతి ఒక్కరూ కూడాను ఎలవేల్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడాను ఎప్పుడో ఒక సంవత్సరానికి కానీ 2-3 నెలలకు ఒకసారి కానీ ప్రతిసారి కూడాను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ చేసి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి సాయిబాకుతో మళ్ళీ కలుద్దాం.